నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్స్. సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపుపై పార్లమెంటులో గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉరుస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలోని కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాల. తరగతి గదిలో గొడుగులు పట్టుకుని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించిన పార్టీ నేతలు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయింపుపై పార్లమెంట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గలమెత్తారు. సంస్థలో బొగ్గు బ్లాకుల వేలంపై ఆయన పార్లమెంట్లో ప్రస్తావించారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Come from Peddapalli, Telangana, where we have 15 lakh voters, out of which 5 lakh voters belong to the Singareni workforce, sir. As you all know, PSUs ensure employment and benefits continue to the larger workforce of our country. I request Honorable Kishan Reddy Garu not to privatize Singareni coal mines and to ensure direct allotment to Singareni, because Singareni itself is under great difficulty. We have around 30,000 crores of receivable spending, sir. If allotment is done directly to Singareni, the majority of our workforce will benefit from this great decision. And also, I request to continue the benefits and the same number of jobs continue even if the government is not looking at this situation. I really request Singareni privatization not to be done and Singareni to be saved and public sector units continue, sir. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ భవనం ఉరుస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదిలో గొడుగులు పట్టుకుని విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగు పట్టుకొని మరియు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒక విద్యార్థి విద్యుత్ షాక్కు గురై తన 2 చేతులు కోల్పోయి అచేతన స్థితిలో ఉన్నాడని, నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు హైస్కూల్ తరగతి గదుల పైకప్పు భాగాన్ని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని పైకప్పుకు మరమ్మతులు జరిపించి తమ ఇబ్బందులు తీర్చాలని హైస్కూల్ విద్యార్థులు వేడుకుంటున్నారు. మా స్కూల్ పేరు ZPSS కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని ZPSS కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నా పేరు సంజయ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కృష్ణపల్లి, మండలం జిల్లా మంచిర్యాల. ZPSS కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ కురవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని ZPSS కృష్ణపల్లి వారిని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతోనే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్రావు నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగం చేసి లక్షలాది రూపాయల వేతనాన్ని వదులుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణకు వచ్చి అనేక ఉద్యమ పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర కళ సహకారం తర్వాత 5 ఏళ్లు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రిగా పనిచేసి ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు.
హైదరాబాద్కు వేలాది పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, పట్టణాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంగా మార్చి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును తీసుకువచ్చారని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఆయన ప్రజల తరపున తనదైన శైలిలో గలం విప్పుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినం సందర్భంగా కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పానుగంటి సత్తయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, డాక్టర్ రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, అందులో కేటీఆర్ గారు వివిధ హోదాలలో ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో తనకున్న మేధాశక్తి, తనకున్న విదేశాల్లో విద్య అక్కడ చేసిన సందర్భంలో ఆయా దేశాలలో మరి పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వాల పరంగా, ప్రైవేట్ పరంగా దేశంలో నలుమూలల నుంచి మరి పెద్ద ఎత్తున 23 లక్షల, దాదాపు 24 లక్షల మందికి ఆ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఐటీ కంపెనీలు రావడం, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎందరో యువతకి దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారకులు ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మరో దిక్కు మంత్రిగా, ఐటీ మంత్రిగా ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన కేటీఆర్ గారు దక్కింది. మన కేటీ రామారావు గారు ఆనాడు ఉద్యమ సందర్భంలో కానీ, అదేవిధంగా సాయం సభ్యుడిగా, మంత్రిగా తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే దిశగా ఈరోజు ప్రతిపక్షంలో కూడా అధికార పార్టీని 3 చెర్ల నిలదగించే దిశగా మన కేటీ రామారావు వారికి ఉన్న వాగ్దాటితోటి ప్రజలకు, ఈ రాష్ట్ర వివిధ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గత అసెంబ్లీలో ఎండగట్టిన విషయం, మళ్ళీ ప్రజల పక్షాన జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరి గాలం విప్పే దిశగా యువకులు, ఉత్సాహవంతులు మరి కేటీ రామారావు గారి జన్మదినం ఘనంగా చేయడమే కాకుండా బాగలేని వాళ్లకు ఆరోగ్యపరంగా పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాలలో కేక్ కటింగ్లు అనుకోండి, రక్తదాన శిబిరాలు కూడా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కేంద్ర కార్యాలయంలో రక్తదానం కూడా మరి యువత, బీఆర్ఎస్ నాయకులు మరి పెద్ద ఎత్తున వచ్చి వారందరికీ. సింగరేణిలో కొత్తగా ఉద్యోగంలో చేరే యువ కార్మికులు ఉద్యోగం ఒక బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని గైర్హాజరు కాకుండా విధులు నిర్వహించాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సూచించారు. శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలువురికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జీఎం సంజీవరెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం రావటం ఒక వరంలా భావించాలన్నారు. కారుణ్యం ద్వారా ఉద్యోగాలు చేరుతున్న యువ కార్మికులు చాలామంది విధులకు గైర్హాజరు అవుతుండటంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు రావటమే కష్టంగా ఉందని, వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుని కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఉద్యోగంలో చేరిన వెంటనే లైట్ జాబ్ కోసం ప్రయత్నాలు మానుకోవాలని, తమకు అప్పగించిన పనిని క్రమశిక్షణతో చేయాలని సూచించారు. తమ విధుల్లో సీనియర్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 3430 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, డీజీఎం పర్సనల్ అరవిందరావు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, సీనియర్ పిఓ కాంతారావు, ఫిట్ కార్యదర్శి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పర్టికులర్గా కోల్ బెల్ట్ ఏరియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే నిరుద్యోగులై ఎక్కడెక్కడ తిరుగుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత అప్పుడే ముఖ్యమంత్రి వర్యులు మరి యొక్క ఫెసిలిటీ మనకి కలిగించే అవకాశాన్ని, ఈ అవకాశం ఇచ్చిన
తర్వాత ఏంటంటే సుమారుగా 19,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అయింది. అయిన తర్వాత ఏంటంటే దీని యొక్క ఫలితాలని మరి అందరూ కూడా ఆస్వాదించట్లేదు. ఎందుకంటే ఒక గత 5 years రికార్డు తీసుకున్నట్లయితే జాయిన్ అయిన తర్వాత చాలామంది ఆబ్సెంటేజ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది డిస్మిస్ చేయాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి కొంత రికార్డు తీసుకుంటే శ్రీరాంపూర్ ఏరియాలోనే సుమారుగా 500 మంది 100 మాస్టర్లు కూడా మినిమం 100 మాస్టర్స్ అంటే మనకు 365 రోజులు ఉంటాయి. దాంట్లో సుమారుగా 300 పని దినాలు ఉంటాయి మనకి. సో ఆ పని దినాల్లో 100 కూడా చేయట్లేదు. అంటే అంత విపరీతమైనటువంటి ఆబ్సెంటేజ్ చేస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. రియల్ కొంతమందికి ఏంటంటే హెల్త్ బాగాలేదని, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అని, కొంతమందికి ఏదో ఎడ్యుకేషన్ ఇక్కడ ఫిజికల్గా హార్డ్ వర్క్ చేయలేకపోవడం, రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం రావాలంటే అంత ఈజీ అయిన ఇది కాదు. ఒకప్పుడు ఏంటంటే ఈ సింగరేణి కాలేజ్లో జాయిన్ కావాలంటే ఒక 30-40 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఎవరు జాయిన్ అయ్యేవాడు కాదు. 1970s భయపడేవాడు. ఈ బొగ్గుబాయిలు చేయాలంటే ప్రమాదాలు జరిగితే చాలా కష్టపడాలి, జీతాలు తక్కువ అనే ఒక అపోహ ఉండేది. రాను ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, సో అవగాహన పెరిగింది. తర్వాత కంపెనీ కూడా ఏంటంటే శాలరీస్ పెంచారు. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్ కూడా చాలా తీసుకున్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే దీనికి డిమాండ్ పెరగడం మొదలైంది. మనకు డిమాండ్ మొదలైన తర్వాత ఏంటంటే 90s వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇది లాభాల నుంచి నష్టాలకు పోయి 2 సార్లు పిఎఫ్ఆర్కి పోయేది. ఆ పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కంపెనీ రివైవ్ అయ్యి ఫైనాన్షియల్గా ఈ రోజు వరకు తెలియలేని కంపెనీగా ప్రపంచంలో అత్యున్నతమైన పబ్లిక్ సెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా సింగరేణి కాలేజ్ లాభాలు సాధిస్తూ వచ్చిన లాభాలలో మన ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూట్ చేస్తూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి వచ్చినటువంటి అయితే ప్రోగ్రామ్ బోల్డెన్ డబ్బులు కడుతున్నాం. మనం చాలా లక్షల కోట్లు కట్టుకుంటూ వచ్చిన వరకు. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మరి ఇట్లాంటి కంపెనీలో మనం పనిచేయాలంటే మంచి గర్వంగా ఫీల్ కావాలి. ఎంత కష్టం ఉన్నా కానీ మన డ్యూటీ మాకు ఓకే నెలలో 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం హాలిడేస్ బాగుందా 4 రోజులు హాలిడేస్ వస్తే 4 నుంచి 5 రోజులు రిమైన్ 1 days ఆప్షన్ చేసినా కానీ యావరేజ్న మీకు 200 days మన 20 days చేసినా కానీ మనకి 12 నెలలు ఉంటుంది. 240, 260 వరకు కూడా చేయాలి. చేసే కార్మికులు చాలామంది ఉన్నారు. 280, 284 చేసి ఐఎస్ఓ టప్స్ ఎస్బీఎల్ ద్వారా నింపి మంచి అవార్డులు తీసుకున్నారు. అంటే కార్మికులు కూడా ఇప్పుడు ఈనాడు కూడా ఉన్నారు. కానీ మరి ఏ కారణం లేకుండా ఆప్షన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆయన పక్కన. తర్వాత కంపల్సరీ ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన దాకానేమో ఉద్యోగం రాలేదనేది ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది సోదరులు యాబ్సెంట్ చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కనీసం సంవత్సరానికి 190 మాస్టర్లు కూడా చేయకపోతే 360 రోజుల్లో మరి మనకు ఉద్యోగం ఎందుకు? మీరేమనుకుంటున్నారంటే ఉద్యోగం ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నారు. మా ఉద్దేశంలో ఈ ఉద్యోగం ఫ్రీగా రాలేదు. మీ తండ్రులు 30-35 సంవత్సరాలు సింగరేణికి సేవ చేసి వాళ్ళ వయసు అంతా అండర్గ్రౌండ్లో ధారపోసి వాళ్ళు రిటైర్ అయ్యి ఆ ఉద్యోగం మీకు ఇస్తున్నారు. ఆ రిటైర్ అయ్యేటప్పుడు కూడా 2 సంవత్సరాలు సర్వీస్ వదిలి పెట్టుకున్నారు. అంటే సుమారు వాళ్ళు 35-40 లక్షలు వాళ్ళ జీతం కోల్పోయారు. వాళ్ళకి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్లో తక్కువ వచ్చింది. తర్వాత ఈ 2 సంవత్సరాలు ఒకటి చేస్తే వాళ్ళకి సుమారు 2-3 ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆ 2-3 ఇంక్రిమెంట్ అంటే 5-6 వేల రూపాయలు వస్తాయి. దాని మీద 25% వాళ్ళకి వచ్చే పెన్షన్లో అంటే ఒక 2,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ కూడా తగ్గింది. అంటే జీవితాంతం ఆయన బతుకున్నంత వరకు ఆ 2,500 రూపాయలు తక్కువ పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇటు 50-60 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇటు పెన్షన్ పోగొట్టుకొని మీకు ఉద్యోగం ఇచ్చారు. మీరా దీనికి ఎంత కష్టపడి చేసింది ఏం లేదు. ఏదో కష్టపడి ఎగ్జామ్ చేసాం మా క్వాలిఫికేషన్తో వచ్చిందంటే అది కూడా లేదు. కానీ ఇట్లాంటి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు దాని విలువని కాపాడుకోకపోతే మీరు నష్టపోతారు. ఇప్పటికే చాలామంది ఆబ్సెంటిజం చేసి కంపెనీ డిస్మిస్ చేస్తుంది, కంపెనీ తీసేస్తుంది. ఉద్యోగం లేకపోతే మనకు ఎవరికి విలువ ఇవ్వరు. ఈరోజు మీ నాన్నకి ఉద్యోగం ఉంది కాబట్టి మీకు విలువ ఉంది, మీ నాన్నకు మీకు. రేపు ఉద్యోగం లేకపోతే మనల్ని ఎవరు బయట పట్టించుకోరు, ఎవరు చూడరు. మనం ఆర్థికంగా నష్టపోతాం. మన ఏం ఉండదు, మన జీవితానికి ఒక గోల్ అనేది ఉండదు. కాబట్టి మీరు సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత నేను కష్టపడి పనిచేస్తాననే ఆ మనసుతోనే రావాలి. హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ 102వ ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టులను మంచిర్యాల పట్టణంలో విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్
102వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గౌసే ఆజం చిల్లా షరీఫ్ వద్ద పోస్టర్లు హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ సేవా సమితి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎండి సోహెల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహారాష్ట్రలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లా అలై 102వ ఉర్సు ఉత్సవాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పీరానే పీర్ దస్తగిరి జిల్లా షరీఫ్ నుండి ఈ నెల 31 ప్రారంభమవుతుందని అన్నారు. ఏదైతే ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రసిద్ధి గాంచినటువంటి హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహి తాలా అలై 102వ వర్ధంతి సందర్భంగా వారి శోభయాత్ర మరి సందల్ ఉరుస్ కార్యక్రమాన్ని ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి వేదికగా గొప్పగా 31వ తేదీ అనగా బుధవారం రోజున ఘనంగా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశము మరి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కోరుతా ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఖురాన్ అనే గ్రంథం యొక్క మరి చదవడము, అదేవిధంగా మరి 11 గంటల నుండి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమము, 3 గంటల నుంచి 5 గంటల వరకు మైఫిలే సమా, 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరి ఈ యొక్క జులుస్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌసేపాక్ జిల్లా షరీఫ్ వద్ద నుండి ప్రారంభమైనటువంటి ర్యాలీ ఇది బెల్లంపల్లి చౌరస్తా మార్కెట్ మీదుగా అదేవిధంగా గంగారెడ్డి నుంచి రైల్వే స్టేషన్ వరకు చేరుకుంటా ఉంది. కాబట్టి ప్రతి ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి మొక్కులను తీర్చుకోవడానికి కూడా ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి మరి వేలాదిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసి ఈ యొక్క బాబాయ్ గారి యొక్క దీవెనలు ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. 31వ తేదీ బుధవారం రోజున క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రామకృష్ణపూర్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆ పార్టీ చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ ఇన్ఛార్జ్ గంబగోని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ రాష్ట్రానికి మంత్రిగా ఎన్నో సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు వినబడేలా చేశారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు. పార్టీ మారే వారితో ఒరిగేది ఏమీ లేదని, తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక శివాజీనగర్ ఇన్ఛార్జీలుగా బొమ్మ భూమయ్య గౌడ్, రమేష్లను నియమించారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి చక్కగా చదువుకోవాలని చెప్పడమే కాకుండా వారితో కలిసిపోయి వారిని చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. నడిపించి యువతని ఒక మంచి బాటలో నడిపించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారి యొక్క మేధస్సుని మోడీ గారు ఎంత మంచిగా పోయినారో భారతదేశం మొత్తానికి తెలుసు. అలాంటి ఒక మంచి నాయకుడు మా దగ్గర లేడు అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు కూడా మనందరికీ తెలుసు. అంటే అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషించాల్సిన రోజు. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఈరోజు మనకు కేటీఆర్ అన్న మన పార్టీ అధికారంలో ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్నా ఉండకపోయినా తెలంగాణ ప్రజలకి అండదండగా ఉంటూ వారి కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు మేమున్నాము. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే మన జిల్లాకు సుమనన్న, మన నియోజకవర్గానికి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సుమనన్న ఉన్నాడని చెప్పి మనం ప్రతి ఒక్క కార్యకర్తలకి మనం భరోసా ఇస్తూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఖచ్చితంగా రాజకీయాలు మారుతూ ఉంటాయి. మారిన పరిణామాలకి ఖచ్చితంగా మనందరం కూడా శిరస వహిస్తూ మన పాత్రని ప్రజలు ఏదైతే మనకి ఇచ్చిరో దాన్ని పోషిస్తూ ముందుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఎవరు కూడా ఈ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు చూపేటటువంటి మాటలకు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి దేనికైనా కానివ్వండి, వాళ్ళ పదవులు అనుకోండి, ఏవైనా అనుకోండి, వాటికి ఎవరు కూడా ఆశపడో ఆలోచించో వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళిన వారి గురించి కూడా మనం ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళనివ్వండి, ఉన్న వాళ్ళతోనే మనం మళ్ళీ కూడా నిర్మాణం చేసుకుంటాం. రానున్న రోజుల్లో
ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ మన సీఎం కేసీఆర్ గారే ఉంటారు. వారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పుకుంటూ ఎంతో మంది అన్ని రకాల వర్గాలని వర్ణాలని ఈరోజు మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలంగాణలో జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా మా చెన్నూరు నియోజకవర్గం నుండి వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ కేటీఆర్, మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించి భావించే వ్యక్తులము ఈ చెన్నూరు నియోజకవర్గంలో బాలకృష్ణ అన్న వెనకాల మేము ఒక దండు బీఆర్ఎస్ సైన్యంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్ లాంగ్ లివ్. స్వతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతులను పురస్కరించుకొని శ్రీవచ సేవా సంస్థ ఆధ్వర్యంలో మందమరి అంగడి బజార్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. మందమరి స్వాతంత్ర సమరయోధుల శ్రీ బాబా గాంధారి తిలక్, శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ జయంతులను పురస్కరించుకొని శ్రీవచ సేవా సంస్థ ఆధ్వర్యంలో మందమరి అంగడి బజార్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిల్, వాటర్ బాటిల్స్, నోట్బుక్స్, కాంపాక్స్ బాక్సులను ఎంపీడీఓ రాజేశ్వర్, సిఐ శ్రీధర్, శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ నోట్బుక్స్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు కనీస అవసరాలైన వస్తువులను అందించి కళ్ళల్లో ఆనందాన్ని నింపిన శ్రీవచవ సేవా సంస్థ సభ్యులను స్థానిక ఎంపీడీఓ, సిఐఎస్ఐ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి చక్కగా చదువుకోవాలని చెప్పడమే కాకుండా వారితో కలిసిపోయి వారిని చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణికి బొగ్గు గనులు కేటాయింపుపై పార్లమెంటులో గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉరుస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలోని కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాల. తరగతి గదిలో గొడుగులు పట్టుకుని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించిన పార్టీ నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.